అన్నదాత నాట్లు పెట్టాలన్నా, మత్స్యకారులు వేటకు వెళ్లాలన్నా, ఆఖరికి గృహిణి బట్టలు ఉతుక్కోవాలన్నా టీవీలో, పేపర్లో వచ్చే వెదర్ రిపోర్టు పైనే ఆధారపడ్డారు. వర్షమైతే ఆ రిపోర్ట్ ను చూసి పనులు మొదలుపెట్టిన వాళ్లు చాలా మంది అంచనాలు తలకిందులవుతున్నాయి. కారణం, వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఇవాళ వర్షం పడుతుందంటే ఆ రోజు వర్షం పడదు. వెదర్ రిపోర్టు కాస్త గాలి గన్నారావు ఎక్స్పెక్టేషన్స్ గా మారిపోయింది. గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు. ఒడియాలు కూడా ఎండబెట్టు. ఎందుకిలా జరుగుతోంది? రాష్ట్రంలో వాతావరణ శాఖ రిపోర్ట్ ఎందుకు అంచనాలు తప్పుతోంది? రాష్ట్రంలో ఉన్న విశాఖ వాతావరణ కేంద్రంలో 24 గంటలు 3 షిఫ్ట్లలో పదుల సంఖ్యలో మెటరాలజిస్టులు పనిచేస్తున్నారు. వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం తలామునకలై ఉంటారు. రోజుకి 2 బులెటిన్ల చొప్పున వాతావరణ సమాచారాన్ని విడుదల చేస్తారు. అయితే ఇప్పుడు మీడియా పెరిగిపోవడంతో వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా వెదర్ బులెటిన్ తో సంబంధం లేకుండా టీవీల్లో, లైవ్ లో రిపోర్ట్ ఇస్తున్నారు. అయితే వీరు చెప్పే సమాచారం నిజం అవుతుందో లేదో తెలియడం లేదు. విశాఖ వాతావరణ కేంద్రానికి వెళ్తే అదే పనిగా గ్రాఫులపై గీతలు గీసుకుంటూ, లెక్కలు వేసుకుంటూ మెట్రాలజిస్టు కనిపిస్తారు. అయితే వీరు గీసే ఆ గీతలు, ఆ లెక్కలు వాతావరణానికి సంబంధించిన పరికరాల నుంచి వస్తాయి. ఆ పరికరాలన్నీ ఒక్కొక్కటి వాతావరణానికి సంబంధించిన ఒక్కో అంశాన్ని తెలియజేస్తాయి. ఫోర్స్ అండ్ సైన్ మీటర్, అనిమోమీటర్, ఈక్వినాక్స్ మీటర్, విండ్ వైన్, రాడార్, ఇలా అనేక రకాల పరికరాలు వెదర్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ట్రాపికల్ మెట్రాలజీ ఎక్విప్మెంట్ పేరుతో పిలిచే ఈ పరికరాలన్నీ ఇచ్చే సమాచారం 100% కరెక్ట్ కాదు. కేవలం 60 నుంచి 70% మాత్రమే కరెక్ట్. దీంతో మన వాతావరణ శాఖ ఇచ్చే సమాచారంపై మనం పూర్తి స్థాయిలో ఆధారపడలేని పరిస్థితి. అసలే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఋతుపవనాలు సైతం సరైన టైంలో రాని పరిస్థితి. గడిచిన 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి. వాతావరణ రిపోర్ట్ ను నమ్ముకొని సాగు పనులు మొదలుపెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. దీంతో వాతావరణ శాఖ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ లో క్రెడిబిలిటీ 50-50నే. వాతావరణానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదా అంటే అది సాధ్యమే. మన దగ్గర ఎంతో అనుభవజ్ఞులైన మెట్రాలజిస్టులు ఉన్నారు. అయితే సమాచారం అందించే పరికరాల కొరత ఎక్కువగా ఉంది. ఇక మన ఎక్విప్మెంట్ నుంచి వచ్చే సమాచారాన్ని మరింత లోతుగా విశ్లేషణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్షణానికి వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమస్యను జపాన్, అమెరికా లాంటి దేశాలు అధిగమించాయి. ఆ దేశాలు వెదర్ కు సంబంధించిన సమాచారాన్ని 100% కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు వెదర్ రిపోర్ట్ ను రిలీజ్ చేస్తుంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం మన దేశంలో వాతావరణ అధ్యయన కేంద్రాలు పెరగాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్విప్మెంట్ నుంచి వెదర్ గురించిన అప్డేట్ ను 100% కరెక్ట్ గా ఇవ్వడం ద్వారా వర్షాలు, తుఫాన్ల వల్ల కలిగే భారీ నష్టాలను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి వెంటనే వాతావరణ కేంద్రాలను ఆధునీకరించి ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది.